హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే. అండ్ చూస్తే కనుక మేడం, బస్సులో ఒక అమ్మాయిని దారుణంగా రేప్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఇలాంటి అంటే ఇంత మనం డెవలప్మెంట్ అవుతుంది, మనము జ్ఞానం వచ్చింది, మనం డెవలప్ అవుతుంది మన ఇండియా, అది ఇది ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఇలా అమ్మాయికి స్వేచ్ఛ లేదు, తిరగాలంటే పగలు కానీ నైట్ కానీ తిరిగే స్వేచ్ఛ లేదు అన్నది ఈ ఉదాహరణ తెలుస్తుంది మనకు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి మేడం? ఒకటే అమ్మా, ఇలాంటి శిక్షలన్నీ వచ్చేది ఏంటంటే అక్కడ అన్యాయం జరిగిన తర్వాత ఇవన్నీ శిక్షలు విధించడాలు, ఆ నేరాన్ని అంచనా వేసి మనం వాడికి ఇన్నేళ్ళు శిక్ష ఏం లాభం? ఇక్కడ జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. దీనికి ఏంటంటే ఫస్ట్ మనం కూడా ఇండియా వెళ్తోంది, అన్నింట్లోనే సాధిస్తోంది. కాకపోతే ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పుకోవాలంటే 80 ఏళ్ల వృద్ధురాల దగ్గర నుంచి నెలల పిల్ల కూడా అంటే రేపు చచ్చిపోతుంది అన్నదానికి కూడా సేఫ్టీ లేదు. సో మన సేఫ్టీ మనం చూసుకోవాలి, మనమే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎప్పుడు మనకెవడు బాడీ గార్డ్ రాడు. సో మనది మనమే చూసుకోవాలి. అందరూ ఇప్పుడు ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు, బెటర్. అది మన సేఫ్టీ మనం చూసుకోవాలి. అది బస్సులో వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది జనాలు ఒకవేళ సస్పీషియస్గా ఉన్నారు అంటే దిగిపోండి. ఆ బస్సు కాకపోతే బతుకుంటే ఇంకో బస్సు ఎక్కచ్చు. లేదు మీరు ఆ రోడ్డు మీద ఎక్కడైనా ఉండి నియర్ బై ఏదైనా ట్రాఫిక్ పోలీసో ఎవడో ఉంటాడు కదా, అక్కడ నిలబడి మీ వాళ్ళకి ఇక్కడ లొకేషన్ పంపించండి. ఇవాళ రేపు టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. అంతేగాని గుడ్డెద్దు చేలో మేసినట్టు మీరు ఎక్కేసి తర్వాత బాధపడకూడదు. నేను ఇలా అంటున్నానని కాదు, మన జాగ్రత్త మనం పడాలి. కానీ ఇవి చాలా దారుణమైనవే. ఏంటంటే అవి వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప మనం ఎవ్వరం ఏం అనలేమమ్మా. వాళ్ళు డ్రింక్ చేసి ఉంటారు, వాడికి ఏమీ తెలియదు, ఏం చేయలేమండి. మనమే జాగ్రత్తగా ఉండాలి. నిప్పు మీద మనం వెళ్ళి కాలు పెట్టినా మన కాలే కాలుతుంది, నిప్పు వచ్చి మన మీద పడినా మనమే కాలుతాం. సో దానికి దూరంగా ఉండడం బెటర్. జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఉద్యోగం చేసే ఆడపిల్లలకు ఒక్కటే నేను చెప్పేది, జాగ్రత్తగా వెళ్ళండి, చూడండి. మీకు అనుమానంగా తోచింది అంటే దిగిపోండి, మరేం బాధ లేదు. వేరే బస్ ఎక్కండి, లేదా క్యాబ్ చేయించుకోండి, లేదా లొకేషన్ పంపించండి. అంతేకాని ఏదో మనం తొందరగా ఇంటికి చేరిపోవాలి గమ్యానికి అన్నట్టు మాత్రం ఎక్కకండి. అలాగే ఎక్కి మన మీద ఆపదలు కొని తెచ్చుకోకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.